సో సార్ ఇప్పుడు భగవద్గీత ఇందాక నేను అడిగినట్టు అసలు భగవద్గీత ఎందుకు ప్రచారం చేయాలి? వి నో ద కల్చర్. మన కల్చర్ మనకి తెలుసు. మనం ఏం చేయాలో మనకి తెలుసు. అయినప్పటికీ భగవద్గీతని మనం ప్రచారం చేసుకునే స్థాయికి అసలు దీనికి ఎందుకు వెళ్ళిపోయాం? ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా సైకోసోమాటిక్ డిజార్డర్స్. ఓకే. మెడిసిన్ ఓన్లీ డీలింగ్ విత్ ద ఫిజికల్ బాడీ. అవును. భగవద్గీత వస్తేనే విశ్వశాంతి అవుతుంది, అందరు ఆరోగ్యంగా ఉంటారు, అందరు బాగుంటారు. కాబట్టి భగవద్గీత ఏంటంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ విత్ ద మనస్, సోల్, మన బాడీలో ఉండే ఇంటర్నల్గా ఎలా యాక్టివేట్ అవుతాం. ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే మనం ఎప్పుడో మనసులో ప్లానింగ్ చేసుకున్నాము. ప్లానింగ్ చేసుకొని అదంతా చేసుకున్నాక మనసులో ప్లానింగ్ అయినాక ఫిజికల్గా వస్తుంది. ఇవాళ నాకు ఒక జబ్బు వచ్చిందంటే ముందు మనసులో దెబ్బ పడడానికి ఇక్కడికి వస్తుంది. కాబట్టి మనస్సు గురించి చెప్పిన ఏకైక గ్రంథం భగవద్గీత. అసలు 18 చాప్టర్ చెప్పిందంతా మనస్సు గురించి. అసలు వెస్టర్న్ వరల్డ్లో లేనిది ఇండియాలో ఉంది కూడా మనస్సు గురించి. అది వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీకు అన్ని లగ్జరీస్ ఇచ్చాము, మనసు బాగాలేదనుకోండి. మనసు బాగుండడానికి చాలా కారణాలు ఉంటాయి. మన లైఫ్ పర్పస్ తెలియాలి, పుట్టినవాడు ఎందుకు చనిపోతాడో తెలియాలి, జన్మ అంటే ఏందో తెలియాలి, ఈ అవేర్నెస్ రావాలి. అలా అని వైరాగ్యం కాదు. మళ్ళీ ఓకే, భగవద్గీత ఎండ్ అయ్యే శ్లోకమే లక్ష్మి గురించి చెప్తుంది, సంపద గురించి చెప్తుంది, విజయాన్ని గురించి చెప్తుంది. ఎక్కడ స్టార్ట్ అయింది భగవద్గీత అంటే నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యే సుఖానిచ అని, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, రాజ్య సుఖాలొద్దు అన్న అర్జునుడిని ఎక్కడికి పట్టుకొచ్చాడు? నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా, యుద్ధం చేస్తాను అని చెప్పేసి యుద్ధం చేపించి గెలిపించాడు. కాబట్టి అట్లాంటప్పుడు భగవద్గీత చెప్పడం వల్ల ఏమవుతుంది? యువకునికి ధైర్యం వస్తుంది.